అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి. పప్పు ఆల్రెడీ నానబెట్టేసాను, తొక్కపప్పు. దీని నుంచి తొక్క తీయడం మాత్రం చాలా కష్టంగా ఉంటుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది కదా, అందుకనే మేము ఎక్కువ మినపప్పునే వాడతామండి. మినపప్పు అయిపోయినాక అప్పుడు మినపగుళ్ళు కొనుక్కుంటాం. మ్యాక్సిమం మినపప్పేనండి. ఈ సంవత్సరం అయితే అవి కూడా దొరికినట్టు లేవు. లాస్ట్ ఇయర్ అయితే మా అమ్మ వాళ్ళు కొనేసి ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే అవి పండలేదంట ఎక్కువగా. ఎందుకంటే పురుగు పట్టేసింది ఏదో అంటున్నారు. పప్పు కూడా దొరకదేమో అనుకుంటున్నాను. ట్రై చేస్తాను, మ్యాక్సిమం మినుములు కొనడానికే ట్రై చేస్తానండి. అయితే పప్పు అయితే నలిగిపోయింది కదా, ఇప్పుడు ఎంచేమో ఆల్రెడీ నేనైతే నూకైతే నానేసానండి, ఇడ్లీ నూక. దాని నుంచి వాటర్ అంతా వంపేసి వాటిలో రుబ్బుకున్న దాంట్లో ఇలాగే వేసేస్తానండి నేను. కొంతమంది అయితే రుబ్బంతా ఎత్తేసాక దాంట్లో ఈ నూక కలుపుకొని కలుపుతారు. అలా కాదండి, ఇలాగే వేసేసుకుంటే మొత్తం అది ఇది ఈక్వల్గా కలిసిపోద్ది కదా, అందుకని ఇలాగే నేను కలుపుకొని ఒక డబ్బాలో అయితే ఎత్తిసుకొని ఉంచుకుంటానండి. ఎత్తుకొని ఉంచుకొని మూత పెట్టేసుకున్నామంటే పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఈలోపు అయితే పులుస్తుంది కదా, అందుకని ఇలా అయితే నేను పెట్టేస్తానండి. పెట్టుకున్నాక వాటిని కూడా ఇప్పుడు రుబ్బినవన్నీ తీసాం కదా, తీసుకుని దాన్ని సింక్లో పెట్టేసాను. దీన్ని కూడా క్లీన్ చేసేస్తున్నానండి. గ్రైండర్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇది కొని మినిమం ఒక 4 సంవత్సరాలు అవ్వచ్చు, దాటొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. అయినా సరే చూసారా, ఇంకా కొత్తగా ఉంది. ఆ స్టిక్కర్ కూడా ఓడలేదండి. అలా చేస్తాను అంటే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి కదా వస్తువులు కూడా. అలా గిన్నెలు కూడా ఉందండి. సింక్ నిండా ఉండిపోయినంత వరకు నేను ఉంచను. ఒకవైపులో వెళ్ళి వంట అవుతూనే ఉంటుంది, ఒకవైపులో వెళ్ళి తోముతూనే ఉంటాను. అలాగే క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది కదా సింక్ కూడా. గిన్నెలన్నీ ఒకేసారి అయినా మనకు కూడా ఎక్కువగా అయిపోతాయి. ఒకేసారి తోమాలన్నా కూడా తోమలేము. ఎప్పటికప్పుడు గిన్నెలు ఇలా క్లీన్ చేసుకుంటేనే బాగుంటుందండి. అలా కడిగేసి ఒక మూల పెట్టేసుకున్నాక ఇది కొంచెం బ్లౌజ్ కట్ చేస్తున్నానండి. ఇదైతే మా అమ్మదే బ్లౌజు. బయట కూడా కుడతానండి, కాకపోతే కొంచెం ఇప్పుడు హెల్త్ బాగోలేక కుట్టట్లేదు. అలాగే నేను వస్తున్నాయి బ్లౌజులు, వచ్చినవి కూడా కుడుతున్నాను. కాకపోతే పాత వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే తెచ్చి మరీ ఇస్తారండి. మరి వాళ్ళు అయితే వదులుకోలేం కదా, ముందు నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళవి అయితే కుడతానండి. అవి కూడా మీకు వీడియో చూపిస్తాను. ఇదైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి. ఇంకోసారి క్లారిటీగా కొలతలతో పాటు మీకు చెప్తాను ఎలాగా ఏంటి అని అనేది. టైలరింగ్ అనేది పెద్ద వింతేం కాదండి, నేర్చుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలాగే నేర్చుకోవచ్చండి. నీట్గా శుభ్రంగా మన బ్లౌజులు మనం కుట్టుకున్నా సరిపోతాయి. ఇప్పుడు బయటకి ఇస్తే చాలా కాస్ట్ ఉన్నాయి కదా రేట్లు కూడాను బ్లౌజులవి. అలాగే మనం కుట్టుకుంటే మంచి మంచి మోడల్స్ కూడా మనం కుట్టుకోవచ్చు. అలాగే ఎందుకు ఇది వీడియో పెట్టట్లేదని అంటే, సగంలోనే వీడియో అయిపోయిందండి. అంటే సెల్లకు ఛార్జింగ్ అయిపోయింది. అది నేను ఛార్జింగ్ ఈ వీడియో వరకు వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ రాలేదు. అందుకనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇలా చెప్పేస్తున్నానండి. అందుకనే ఇంకోసారి అయితే నేనైతే చూపిస్తానండి కటింగు. ఇది లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇది సాయంత్రం పూటేనండి. అది రుబ్బుకుని అన్నీ అయిపోయినాక, వంట అంతా అయిపోయినాక చేస్తున్నాను. ఇప్పుడు కట్ చేసుకుని ఉంచుకున్నామంటే తెల్లవారులేసి శుభ్రంగా కుట్టించుకోవచ్చు కదా, అందుకని ఉన్న టైంని కూడా వేస్ట్ చేయకుండా ఇలా పని చేసుకుంటే ఎప్పటి పని అప్పుడు క్లియర్గా అయిపోద్దండి. తెల్లవారులేస్తే మరి వంట పనులు అవన్నీ ఉంటాయి కదా. అలాగే ఇది అయితే ఉదయం అండి. శుభ్రంగా ఇది ఎక్కడ బిసన్లు అవన్నీ ఎత్తేసుకొని నీట్గా అయితే పరుచుకోవాలి కదా. ఇది సోఫా కమ్ బెడ్ అండి. దీని కిందనే స్టోరేజ్ బాక్స్ కూడా వచ్చింది. దాని కిందనే మనం పరుచుకున్న బొంతలు అవన్నీ పెట్టేసుకోవచ్చు. పెట్టుకొని దాన్ని ఫోల్డ్ చేస్తే ఆ బెడ్ అనేది లోపలికి వెళ్ళిపోద్దండి. వెళ్ళిపోయినాక దానిపైన ఉన్న సోఫా కవర్లు అన్నీ క్లియర్ చేసేసి నీట్గా అయితే బిసాలను కూడా ఎత్తిసుకొని నీట్గా పరుచుకోవాలండి. పరుచుకుంటే నీట్గా ఉంటుందండి. ఇది కూడా దుప్పటి కప్పుకొని కూడా నీట్గా మడత పెట్టాను. అది కొంచెం పెద్దగా మడత పెట్టానంట, మా వారు దగ్గర మడత పెట్టేసి మరీను పెట్టారండి. పెట్టేశాక ఇప్పుడైతే అంతా క్లీన్ చేసుకున్నాక దీపాలన్నీ అయిపోయాయండి. స్నానం గట్ట చేసి దీపాలన్నీ పెట్టేశాక ఇప్పుడైతే ఇడ్లీ కూడా ఒకవైపు పెట్టేశాను. బాబుకి పిస్తా ఉన్న బాదం కూడా ఇచ్చాను. ఇదిగోండి ఇడ్లీ కూడా బాబుకి వేసి ఇచ్చేస్తున్నాను, తినేస్తాడండి. తినేసాక బాబు అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తాడు. టీ అయితే పెట్టేసుకుంటున్నామండి మేము. టీ పెట్టుకొని టీ తాగుతాం. టీ అలవాటేనండి మాకు. అలాగని ఎక్కువగా తాగము, అలాగని తాగకుండా ఉండలేము.
అలవాటు అయిపోయింది అలాగా. మరి ఏం చేస్తాం, ఉన్న అలవాటుని తప్పించుకోలేము. అది మానేద్దామన్నా మానలేకపోతున్నాం, అంతే మరి. ఇప్పుడైతే బాబు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళిపోయినాక నేనైతే ఇప్పుడు మళ్ళీ వంట స్టార్ట్ చేయాలి. మేము టిఫిన్లు అన్నీ చేసాక గిన్నెలన్నీ మళ్ళీ టిఫిన్లు పడిన గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ తోమేసి అప్పుడు వంట స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మా ఆయన అయితే చేపలు తెచ్చారండి. ఆ వంచం చిన్న చేపలు తెచ్చారు. ఆ వంచం వాళ్ళు తినరు, తెలిసి కూడా వాళ్ళు తినరు, తెలిసి కూడా చిన్నవే తెచ్చారు. అదేమంటే చిన్న చేపలు మంచివి కదా అందుకని తెచ్చారు. మా ఇద్దరం తింటామని తెచ్చా, అంటే మా అత్తయ్య నేను ఇద్దరం తింటాము. మా అత్తయ్య అయితే చేపలు క్లీన్ చేస్తారండి. చేశాక ఒకవైపు అయితే నేను చేపలు పెట్టేసాను. అవి మరి ఇంకా తెలిసిందే కదా, అందుకని ప్రతిదీ ఎందుకు చెప్పాలి అని ఇలాగ ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసి అటువైపుకి అయితే మార్చేసానండి. ఇటువైపు తాలింపు పెట్టేసి అన్నీ వేసి చేపలు పెట్టేసి అటువైపు పెట్టేసాను. ఇటువైపు అయితే వాళ్ళిద్దరు తినరని చికెన్ అయితే తెచ్చుకున్నారండి. దాన్ని కూడా ఇప్పుడు నేను వండాలి. చికెన్ కూడా వండితే మరి ఏం చేస్తాం, వండాలి కదా. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు వండి పెట్టడం అంటే నాకు కూడా చాలా ఇష్టమే. ఎవరికి నచ్చింది వాళ్ళు వండాలి, వండి పెట్టడమే కదా మన బాధ్యత. వాళ్ళు తినేసి బాగుంటేనే కదా మనకి ఆనందం, అందుకని. అలాగే చికెన్కి కూడా ఉల్లిపాయ ముక్కలు అన్నీ కట్ చేస్తానండి. మసాలా ఉంటాయి కదా, చెక్క లవంగి అవన్నీ వేసుకున్నాక మిక్సీ పెట్టుకున్నానండి. ఏంటంటే అల్లం వెల్లుల్లి కొత్తిమీరను ఒక టమాటా వేసానండి, దాంట్లో మిక్సీ పెట్టాక ధనియాల పొడి జీలకర్ర పొడి అవన్నీ కూడా వేసుకొని కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకున్నాక మసాలా అంతా వేగినాక ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసుకున్నానండి. వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ పసుపు ఉప్పు కొంచెం వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్నే ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కలుపుకున్నాక చికెన్లో ఉన్న వాటర్ అంతా మగ్గేంత వరకు ఒకసారి అయితే మూత పెట్టుకొని మగ్గనిచ్చేస్తే ఈలోపు అయితే ఇటువైపు చేపలు అయిపోయాయండి. చేపలు కూడా పెట్టేశాను కదా, అటువైపు చేపలు కూడా అయిపోయినట్టుగా. దాంట్లోనే కొంచెం మగ్గిపోయింది కదా వాటర్ అంతా, మళ్ళీ వాటర్ వేసేసి ఒక క్షణం వరకు అయితే ఉడికించేసానండి. దాని నుంచి గ్రేవీ పెట్టలేదండి, దగ్గరికి పెట్టేశాక కర్రీ అయితే అయిపోయిందండి. బాబు క్యారీస్ కూడా కట్టేశాను. ఇదైతే మధ్యాహ్నం భోజనాలు అయితే మేము చేసేస్తున్నామండి. ఇంకో చేపలు నాకు, చికెన్ వాళ్ళకి. చికెన్ కూడా తింటానులేండి, తిన్నాను కాదు, కానీ ఇప్పుడైతే చేపలు ఉన్నాయి కదా, చేపలే నాకు చాలా ఇష్టం, అందుకని చేపలు తింటున్నాను. మా అత్తయ్య భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడు మా బాబు క్యారీస్ కట్టేసాను. ఇప్పుడైతే మా ఇద్దరం తింటున్నాం. తినేసాక ఒక చిన్న రెస్ట్ తీసుకున్నాక ఇప్పుడు ఉదయం నాన్ వెజ్ తిన్నాం కదండి, నైట్కి అయితే చపాతీయే తింటాము. మామూలుగానే చపాతీ తింటాం ఒక్కొక్కసారి, లేదంటే రైసే తినేస్తాం ఒక్కొక్కసారి. ఇప్పుడైతే చపాతీ చేసుకుంటున్నానండి నైట్. ఇప్పుడు చపాతీ అయిపోయినట్టుగా గిన్నెలు అన్నీ మళ్ళీ తోమేసి మళ్ళీ అన్నీ చేసి మళ్ళీ పడుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా మళ్ళీ మామూలు పనులన్నీ ఉన్నాం. ఇదేనండి ఈరోజు వీడియో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా వీడియోని సపోర్ట్